రైట్, వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకైతే చేరుకుంది. ఈ రోజు మ్యాచ్ లో ఎవరు విన్ కాబోతున్నారు, భారత్ గెలవాలని చెప్పి అందరూ కూడా ఇప్పటికే పూజలు ప్రార్థనలు చేస్తూ అయితే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎస్, క్రికెట్ అభిమానులతో మా ప్రతినిధి రవిచంద్ర స్టేడియం దగ్గరే సిద్ధంగా ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఎస్ రవిచంద్ర, ఏ టీంకి ఆ టీం మనకి బలాలు బలహీనతలు కూడా తెలుసు. టీమిండియాకి సంబంధించి మనకి పాజిటివ్స్ ఏమనుకోవచ్చు, అట్ ద సేమ్ టైం న్యూజిలాండ్ టీం కూడా మనకి స్ట్రాంగెస్ట్ టీం కింద ఉంది. ఫైనల్లో ఆ టీంతోనే మనం తలబడుతున్నాం, ఒకసారి విన్ అయ్యాం కూడా. కానీ పాజిటివ్ నెగిటివ్స్ ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఆశ అయితే క్రికెట్ అభిమానులు కూడా భారత్ గెలుస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనలోకి ఒక ఫైనల్ ఫోబియా ఉంటుంది. ఫైనల్ మ్యాచ్కి వచ్చేసరికి భారతీయులకు కాస్త ఫోబియా భయం ఉంటుంది. దాన్ని ఎట్లా అధిగమించే అవకాశం? అందుకే మనము టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలనుకుంటున్నాను. బ్యాటింగ్ లో అయితే 300 కాకుండా 350 వరకు వెళ్ళాలి స్కోరు. ఆ తర్వాత బౌలర్ స్పిన్నర్స్ ఉన్నారు. ఎలాగూ లాస్ట్ టైం చూశారు 5 వికెట్స్ వరుణ్ చక్రవర్తి తీశాడు. ఇంకా జడేజా ఉన్నారు, అక్షర్ పటేల్ ఉన్నారు. బౌలింగ్ లో అయితే వాళ్ళు చూసుకుంటారు. బట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే బెటర్. ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అందులో కూడా వాళ్ళు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. మన స్పిన్నర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారన్న. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వాళ్ళు చాలా బాగా వేస్తారు బౌలింగ్. రవీంద్ర జడేజా వీళ్ళంతా చాలా బాగా వేస్తారు బౌలింగ్. మనం బ్యాటింగ్ తీసుకొని నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మంచిగా టాస్ గెలిస్తే బ్యాటింగే బెటర్. రోహిత్ శర్మ ఒక 15 ఓవర్స్ నించున్నాడంటే స్కోర్ ఒక లెవెల్లో ఉంటది. జై విరాట్ కోహ్లీ, జై విరాట్. అంతే 15 ఓవర్స్ చాలు 15 ఓవర్ చాలు రోహిత్ శర్మ. ఎక్కువద్దు, 15 ఓవర్ తర్వాత విరాట్ కోహ్లీ ఆడుకుంటాడు. ఇంకోటి ఏంటంటే మన ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో ఎక్కడ కూడా టాస్ గెలలేదు. ఇవాళ గెలుస్తుంది అనుకోవచ్చా? ఈ రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని మా ఆశ. బ్యాటింగ్ తీసుకొని 350 పైన స్కోర్ ఉంటే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. జై ఇండియా. అంటే చేజింగ్ చేయలేరా? చేస్తారు, చేయగలుగుతారు. దుబాయ్ పిచ్ లో టాస్ గెలిచినా అదృష్టమే, టాస్ గెలవకున్నా అదృష్టమే. దుబాయ్ పిచ్ లో ఏది తీసుకున్నా అదృష్టమే. టాస్ గెలిచినాక కూడా బ్యాటింగ్ తీసుకోవాలా, బౌలింగ్ తీసుకోవాలా, స్పిన్ కి కన్ఫ్యూజ్ అవుతుంటది. ఒక్కోసారి ఫేస్ బౌలింగ్ పడుతుంది, ఒకసారి స్పిన్ బౌలింగ్ పడుతుంది, కన్ఫ్యూజ్ ఉంటుంది. ఒకవేళ టాస్ ఓడిపోయినా అది మన అదృష్టమే అనుకోవచ్చు. మనకు దుబాయ్ పిచ్ మొత్తం స్పిన్నే ఉందన్న. ఇప్పటి వరకు ఫేసింగ్ లేదు, ఫేస్ బాల్ లేదు, ఓన్లీ స్పిన్నే. మన 4 బౌలర్లు స్పిన్నర్లు చాలా రాణిస్తారు, చాలా మంచిగా ఆడుతారు. మొన్న ఆస్ట్రేలియా మీద చేజింగ్ లో ఇండియా ఈజీగా గెలవగలిగింది. వాళ్ళ స్పిన్ ఏం పడలేదు. ఇవాళ కూడా ఇండియా చేజింగ్ ఉన్నా కూడా గెలవచ్చు కంపల్సరీ. ఇండియాకి అడ్వాంటేజ్. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా ఏదైనా చేజ్ చేస్తుంది కంపల్సరీ. కప్పు మనది ఏదైనా ఎవరు గెలిచినా. న్యూజిలాండ్ ని తక్కువ అంచనే, కానీ కొంచెం మంచిగా ఆడితే మన ఇండియా కంపల్సరీ సక్సెస్. దుబాయ్లో దుమ్ము లేపుతారా? దుమ్ము లేపుతారు పక్కా. జెండా బాస్తారు. జై విరాట్ కోహ్లీ. సైడ్ నుంచి కూడా బాగా స్ట్రాంగ్ ఉంది టీం. ఉండనియండి, ఎప్పుడు స్ట్రాంగ్ ఉండేది. న్యూజిలాండ్ ఎప్పుడు లైట్ తీసుకోలేం, కానీ ఈసారి రివెంజ్ టైము ఖచ్చితంగా. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళు ఎట్లయినా రివెంజ్ తీరుతారు, కంప్లీట్ చేస్తారు వాళ్ళు. ఈరోజు ఇండియా ఎట్లయినా గెలుస్తుంది. మూడోసారి కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుంది కదా? గెలుస్తా అన్న, గెలవాలని కోరుకుంటున్నాం అందరం. దానికోసం అందరం ఏమంటారు? రోహిత్ శర్మ ఐసీసీ కెప్టెన్షిప్ లో ఐసీసీ టోర్నమెంట్ రెండోది రావాలని కోరుకుంటున్నాను. చెప్పన్నా. లాస్ట్ మూమెంట్ లో ఎట్లా అంటే పిచ్ విషయంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉన్న పిచ్ మన గ్రౌండ్ పరంగా చూసుకుంటే 240 నుంచి 260 వరకు అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకొని మనం ఆడితే అట్లీస్ట్ 300 మనం కొట్టినాం అనుకుంటే ఆల్మోస్ట్ 1 సైడ్ మన ఇండియా మ్యాచ్ అయిపోతుంది. 300 కూడా ఇప్పుడు ఆ ఉన్న పిచ్ పరంగా చూసుకుంటే 240 నుంచి 260 వరకే దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పిన్ స్లో అయిపోతుంది, స్పిన్నర్స్ కి అడ్వాంటేజ్ అయిపోతుంది అది. సో దానివల్ల మనలో టాస్